హలో ఫ్రెండ్స్, చూసిరా ఇదేం కర్రీ? ఇది ఉల్లి పరక ఎగ్ కర్రీ. ఈరోజు మార్నింగ్ నేను ఉల్లి పరక ఎగ్ కర్రీ తోటి కూర చేస్తున్నా. ఎగ్ తోటి కూర చేస్తున్నా. చూసిరా, ఇది ఇంకా కావాలి. ఎగ్ ఇప్పుడే వేసిన, ఇదిగోండి 4 ఎగ్స్ వేసిన చేస్తున్నా. ఇంకా ఒక పక్కనేమో ఉప్మాకు ప్రిపేర్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ ఉప్మా, లంచ్కేమో ఎగ్ కర్రీ ఉల్లి పరకతో అనమాట. ఆకుకూర తింటే బాగుంటుంది కదా. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. చూసారు కదా. టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నా. పిల్లలకు స్కూల్ టైం అయిపోతుంది, టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నా అనమాట. అట్లనే లంచ్ బాక్స్ కూడా ఆల్రెడీ వేడి అన్నం రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లకి చూసిరా, ఇంకా కర్రీ కొంచెం అయితే అయిపోతుంది. 8 అవుతుంది. ఇక బాక్స్ కట్టాలి. పిల్లగాడు పోతాడు, ఇక మా బాబు ఇప్పుడు వెళ్తాడు. 8:15కి అట్లా వెళ్ళిపోతాడు. కొంచెం వాటర్ ఉన్నాయి కదా. ఈ ఉల్లిపరక ఎందుకు వేసిన అంటే కంటికి మంచిది కదండి. ఆకుకూర ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూనే ఉండాలి కదా. కాబట్టి ఇలా ఉట్టి ఉల్లిపరక టమాటా కూడా వేయచ్చు, కానీ మా పిల్లలు తినట్లేదండి. ఇట్లా ఎగ్ వేస్తే తింటున్నారు. అందుకే ఈ విధంగా ఉల్లిపరక వేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను అనమాట. మరి మీ పిల్లలు ఆకుకూరలు తినకపోతే మీరు కూడా ఇట్లనే ప్రిపేర్ చేస్తారా? వెరైటీగా. నేనైతే ఇట్లనే ప్రిపేర్ చేస్తా. వాళ్ళు ఏదైనా ఆకుకూర తినట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళకి తినబట్టే విధంగా చేయడానికి కోసమని వేరే తిరిగా కూడా వెరైటీస్ చేస్తుంటా అనమాట. సో ఇంకా ఎగ్ కర్రీ అయిపోయింది. చూసిరు కదా, నా లంచ్కి బాక్స్కి ప్రిపరేషన్ అయిపోయింది. అట్లనే బ్రేక్ఫాస్ట్కి ఉప్మా రెడీ అయిపోయింది. ఇంకా వాళ్ళు ఒకటే కర్రీ తీసుకెళ్తారు కాబట్టి ఒకటే కర్రీ వండినా. తర్వాత మధ్యాహ్నానికి పప్పు ఏదైనా చేసుకుంటా. ఓకేనా? మరి మీరేం చేసారు ఈరోజు చెప్పండి. మీ పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం చేసారో చెప్పండి. ఓకేనా? కామెంట్ చేయండి నాకు.